హాయ్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఈ వైట్ పేపర్లో మీరు కంపెనీ పెట్టే ముందు ఈ వైట్ పేపర్ మీద రాసుకుంటారు కదా, మీరు ఈ ప్లాన్ పెట్టాలి, ఇలా ఉండాలి మా ప్లాన్ అని చెప్పేసి రాసుకుంటారు చూసారా. ఆ బిజినెస్ ప్లాన్ మాత్రమే మీ సక్సెస్ని డిసైడ్ చేస్తున్నది. సో ఎస్ అండి, 100% నిజం ఇది. సో నిన్న కంపెనీ పెట్టుబడి అన్ని కోట్లు టర్న్ ఓవర్లోకి వెళ్ళడం ఏంటి? సో 3 times 2 times ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా సరైన ప్లాన్ డిజైన్ చేసుకొని గ్రేట్ పొజిషన్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సక్సెస్ ఏ విధంగా వస్తున్నదంటే, సో సరైన బిజినెస్ ప్లాన్, మీరు మీ యొక్క ఆలోచన, మీ కాంపిటీషన్ స్టేజ్లో ఎలాంటి ప్లాన్ పెట్టాలని చెప్పేసి మీరు అనుకొని వైట్ పేపర్ మీద రాసుకుంటారు చూసినారా ప్లాను. ఆ ప్లాన్ మాత్రమే మీ యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తారు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో కంపెనీ పెట్టే వాళ్ళకి. సో ఈ ప్లాన్ మీరు వైట్ పేపర్ మీద స్టార్టింగ్లో మీరు అనుకున్నటువంటి బిజినెస్ ప్లాన్ కరెక్ట్గా లేకపోతే మీరు సాఫ్ట్వేర్కి పెట్టేటువంటి ఖర్చు వేస్ట్, మీరు ప్రోడక్ట్ మీద పెట్టేటువంటి ఖర్చు వేస్ట్, ఇంకా డాక్యుమెంట్స్ వేస్ట్, అట్ ది సేమ్ టైం మీరు ఆఫీసు రెంట్ పే చేసి ఉంటారు చూసినావా, ఇవన్నీ దండగే. సో కాబట్టి చెప్తున్నాను, సరైన ప్లాన్ని ఎంచుకోండి. లేదంటే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయింది. అసలు డబ్బుదా వేస్ట్ మీకు ఆఫీసులకి దానికి దీనికి పెట్టుకోవడం. అట్రాక్టివ్ ప్లాన్, సరైన బిజినెస్ ప్లాన్ డిజైన్ చేయి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.